For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, నిన్న చేసిన ఇంటర్వ్యూలో లాస్ట్లో మీరు ఎమోషనల్ అయ్యారు ఈ బేబీ గురించి చెప్పేటప్పుడు. సో నాకు తెలిసింది ఏంటంటే మీరు ఫస్ట్ బేబీ అనేది 8th monthలో ఇలా అయింది అని చెప్పారు కదా. సో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం, వాట్ ఈస్ అబౌట్ యువర్ స్టోరీ మ్యామ్? మై స్టోరీ అంటే ఫస్ట్ బేబీ నేను నిన్న చెప్పినట్టు ఇట్ వాజ్ అ ప్రీ టర్మ్, బట్ అన్ఫార్చునేట్లీ సర్వైవ్ అవ్వలేదు. సో అది కాకపోతే తర్వాత విత్ ఇన్ 2 months ఐ గాట్ ప్రెగ్నెంట్ అగైన్. సో మై లైఫ్ ఇస్ సో పర్ఫెక్ట్. మా బాబుకి 1.5 year వచ్చేంత వరకు వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ ఒక 1.5 year మధ్యలో హీ స్టాప్డ్ రెస్పాండింగ్ టు నేమ్. చెప్పిన మన కమాండ్స్ వాడు ఫాలో చేయకపోవడము, కొంచెము టో వాకింగ్ ఉండడము, కొంచెం హైపర్ ఉండడము, అదంతా చూసి ఇంకా వీ హ్యావ్ గాన్ ఫర్ ఇవాల్యుయేషన్. వెళ్తే అందులో ఆటిజం అని వచ్చింది అనమాట. సో ఆటిజం అన్నది ఈ రోజుల్లో అంటే ఎప్పుడు రియలైజ్, ఏ ఏజ్? 18 months. ఇట్ వాజ్ అన్ ఎర్లీ డిటెక్షన్ యాక్చువల్లీ. సో అది అంటే ఫస్ట్ మనం డినైల్లో ఉంటాం కదా, మన పిల్లలకి ఇట్లా రాదు అని. సో ఆల్మోస్ట్ మేము బెంగళూరు తిరిగాము, మైసూర్లో కొన్ని రోజులు ఉన్నాము, హైదరాబాద్లో 4-5 దగ్గర తిరిగి, అంటే ఇండియాలో ది బెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ పోయినా డయాగ్నోసిస్ అయితే తప్ప అవ్వదు కదా. ఇట్స్ స్పెక్ట్రమ్ అనమాట. అందరూ ఒకేలా ఉండాలని కాదు, పిల్లలందరూ. కొందరికి తక్కువ ఉంటాయి, కొందరు అందులోంచి బయటపడవచ్చు, కొందరికి మోడరేట్ ఉండొచ్చు, కొందరికి సివియర్ ఉండొచ్చు. కొందరు ఈ ఏజ్లో కాకపోయినా ఒక 20 years తర్వాత సెట్ నార్మల్కి అయితే రారు, నియర్ నార్మల్కి అయితే రారు. బట్ ఇది ఒక స్పెక్ట్రమ్, అందులో ఎవరు ఏ సివియారిటీలోనన్నా ఉండొచ్చు. సో అప్పుడు బాబుకి అట్లా అయినప్పుడు అది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండాలి నేను. ఓకే. సో ఇట్ వాజ్ లైక్ వెరీ ఎలా చెప్పాలి, ఇట్ వాజ్ లైక్ అ వెరీ బ్లాంక్ సిచ్యువేషన్. సరే, కాకపోతే ఒక్కటి ద బెస్ట్ పార్ట్ విత్ మీ వాజ్ ఇది ఉంది సరే, కాకపోతే దీంతో బాధపడుతూ కూర్చుంటే పిల్లల టైం అయిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అని సొల్యూషన్స్, వీ వర్ బిహైండ్ ద సొల్యూషన్స్. సో మనము అందరితో బాగుంటే మనకి మంచి జరుగుతుంది అని అంటారు కదా. సో ద సేమ్ థింగ్ ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో. అందరితో బాగుండేదాన్ని. సో నా బాబుని కూడా అందరూ మంచిగా చూసేవాళ్ళు. సో 18 months టైంలో మీరు అది అని చెప్పి ఆటిజం ఇట్లా అని మీరు ఎట్లా రియలైజ్ అవ్వగలిగారు మేడం? రియలైజ్ అంటే అదే, మనం పేరు పిలుస్తుంటే పలికేవాడు కాదు. ఓకే. వాడికి ఏదైనా కావాలంటేనే వచ్చేవాడు. మాటలు కూడా రిగ్రెషన్ వస్తాయి. మనకు చెప్పిన కమాండ్స్ వాళ్ళకి అర్థం కాకపోవడం, కమ్యూనికేట్ చేయలేకపోవడం, కొన్నిసార్లు హైపర్ గా ఉండడం, కొన్నిసార్లు కాంబినేషన్ లో కూడా ఉంటుంది ఆటిజం విత్ ADHD. సో ఇట్లాంటి పిల్లలు దే కెన్ నెవర్ బి, అంటే మనందరి లాగా అయితే ఉండలేరు. దే కెనాట్ కమ్యూనికేట్ లైక్ యూ అండ్ మీ. వాళ్ళకి కావాల్సింది అడుగుతారేమో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ థెరపీ. అంటే సోషల్ గా అందరితో కలవలేరు, అందరితో ఉండలేరు. వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ రావడం కానీ అట్లా ఉంటాయి అన్నమాట. అందరితో ఈధర్ చిన్న పిల్లలతో అన్నా ఉంటారు, లేకపోతే చాలా పెద్ద వాళ్ళతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి ఎక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళతో ఉంటారు. పేరెంట్స్ తో ఎలా ఉంటుంది మేడం? పేరెంట్స్ లో కూడా పేరెంట్స్ ని పట్టి ఉంటుంది. పేరెంట్స్ లో కూడా ఇద్దరు పేరెంట్స్ లవ్వింగ్ గా యాక్సెప్టింగ్ గా ఉంటే ఇద్దరితో బాగుంటారు. లేదు ఒక పేరెంట్ అంత యాక్సెప్టెన్స్ లేదు, కొంచెం దూరం పెడతారు అంటే పిల్లలు కూడా కొన్ని రోజులు అర్థం చేసుకుంటారు దూరం పెడుతున్నారు అని. బట్ వాళ్ళకి అంత ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉండదు కాబట్టి ఎవరు చూసుకుంటే ఇంకా వాళ్ళతో అలా ఉండిపోతారు అంతే. మేడం, ఇది చూడడానికి ఏమైనా తెలుస్తుందా ఇలా ఉంది అని? వేరే అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వరు, చిన్న పిల్లలు పిలిస్తే పలకరు. మనకు ఆ 5 years వరకు మనకి ఏం తెలియదు. సో అన్ఫార్చునేట్. అంటే నేను డాక్టర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి, మా ఇన్లాస్ కూడా డాక్టర్స్ కాబట్టి, ENT, మై ఫాదర్ ఇన్ లా వాజ్ ENT. సో హీ ఫౌండ్ అవుట్. నాకు కూడా నార్మల్ గానే అనిపించేవాడు నా కొడుకు. ఈవెన్ ఐ యూస్ టు ఫీల్ దట్ హీస్ 5 years వరకు కూడా మీకు ఏ డిఫరెన్స్ తెలుసు? నాకు 18 months కే కొంచెం వాడు ఇట్లా చేతులు చూసుకోవడము, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము అట్లా ఉండేది. సో పెరుగుతుంటే సెట్ అయిపోతుంది అని అనుకుంటాం కదా. బట్ మేము ఎంట్రన్స్ కి చదివినప్పుడు కూడా ఎక్కడో ఒక బిట్ ఉంటుంది అంతే, ఆటిజం అంటే ఏంటి అని. ప్రాక్టికల్ గా మేము అండర్ గ్రాడ్యుయేషన్ లో చూసింది చాలా తక్కువ.
సో అండ్ దట్ టు ఇట్ వాజ్ అన్ అప్కమింగ్ డిసీజ్ ఆ 2012 ఆ తర్వాత నుంచి నెంబర్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ వాళ్ళకు ఉండే థెరపీ సెంటర్స్ అన్ని చాలా పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో. సో దానికి ఏంటి రీజన్ అనేది కూడా మనకు సరిగ్గా తెలియదు అనమాట. అదే అడగబోతున్నా మేడం, అసలు ఇది రావడానికి ఎందుకు రీజన్స్, ఏం రీజన్ ఏంటో తెలియదు మనకి. అంటే ఫ్యూసే మన మెటర్నల్ బాడీలో కానీ పెటర్నల్ స్పర్మ్ లో కానీ ఇన్ఫ్లమేషన్ నుంచి గనక ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉంది అంటే గనక చైల్డ్ ఇలా పుట్టొచ్చు అన్నది కొన్ని హైపోథసిస్ ఉన్నాయి. మదర్ ఓబీస్ ఉన్నా కూడా, పీసీఓడి ఉన్నా కూడా, గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా, అండ్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, మనం తాగే నీళ్ళలో ఎక్కువ లెడ్, హార్డ్ మెటల్స్ ఏమన్నా ఉన్నా, సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కొందరు అంటారు బేబీ గట్ హెల్త్ బాగాలేకున్నా కూడా బ్రెయిన్ ఇట్లా ఉంటుంది, అందుకే దీనికి ఎక్కువ గ్లూటెన్ ఫ్రీ, కేజిన్ ఫ్రీ డైట్ అని చెప్తా ఉంటారు. సో ఇట్లా సో మెనీ హైపోథసిస్ ఆర్ దేర్. యా. సో నార్మల్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదా మేడం? ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే? మీలాగా నాలాగా అయితే అవ్వరు, ఎప్పటికీ అవ్వరు. మీలాగా నాలాగా అయితే అవ్వరు. వాళ్ళకి ఎప్పటికీ మేము ఐడెంటిఫై చేసింది 18 months. నేను అన్నాను కదా ఇందాక, మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అయితే, అంటే నాకు జరిగిన దాంట్లో అయితే అదే అనిపిస్తుంది. మాకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండేది మీనాక్షి కాలేజ్, నేను చదువుకున్న పీజీ కాలేజ్ లో. ఆమెకి చెప్పాను నేను, మేడం ఇట్లా బాబుకి ఇట్లా, షీ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు మై సన్. చెప్తే తను తర్వాత షీ గేవ్ మీ వన్ కాంటాక్ట్. ఆమె బెంగళూరులో ఉంటుంది. సో ఆమె కూడా గైనకాలజిస్టే, ఆమె హస్బెండ్ పీడియాట్రిషియన్. వాళ్ళ బాబుకి కూడా సేమ్ ఇలానే ఉండాలి. అప్పట్లో ఇంత ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అవి లేవు వాళ్ళ బాబు పుట్టినప్పుడు. ప్రతిదీ దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో అప్పుడు ఆ కాలంలో పేరెంట్స్ అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి బుక్స్ అన్ని జిరాక్స్ తీసుకొని, ఇప్పుడంతా మనం గూగుల్ కొట్టేసి ఇది అని అనుకుంటాం. అప్పట్లో అలా కాదు కదా. ఏ పేరెంట్ ఎక్కడ, ఏ ప్రాబ్లం, ఏ డాక్టర్, ఏ థెరపీస్, ఇన్ని థెరపీస్ ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. సో ఒక్కొక్క థెరపీకి వాళ్ళు అక్కడ ఇక్కడ ట్రావెల్ చేసి, అండ్ దిస్ నీడ్ లాట్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆల్సో. డబ్బులు కూడా కావాలి. మనము ఈ థెరపీస్ మనం గవర్నమెంట్ లో అంటే అంత క్వాలిటీ ఉండదు. క్వాలిటీ వాళ్ళంతా ఆబ్వియస్లీ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ దిస్, డెఫినెట్లీ ఇది వాళ్ళకు ఒక జాబ్ లాంటిదే కదా. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ టర్న్ లైక్ అ బిజినెస్. సో ఆ రోజుల్లో మేము ఆమెని బెంగళూరు వెళ్ళి కలిసి అన్ని జిరాక్స్లు తెచ్చుకొని, దెన్ షీ గేవ్ అ కాంటాక్ట్ లైక్ ఇది ఇట్లా ఒక థెరపీ సెంటర్ ఉంది, అది ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది అంటే, మళ్ళీ మా హస్బెండ్ అండ్ మా మామయ్య గారు కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెచ్చుకొని, హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది అంటే, నేను పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, మా హస్బెండ్ బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు నేర్పిస్తారు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని రోజు బాబుని మార్నింగ్ టు ఈవినింగ్ తిప్పేవాళ్ళం థెరపీస్ కి. వాడు అప్పుడు ఎంత 2 years చైల్డ్ మా అబ్బాయి. He was one of థెరపీ అంటే ఎలా ఉంటుంది మేడం అక్కడ? బిహేవియర్ థెరపీ. దీనికి కొన్ని థెరపీస్ ఉంటాయి. బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ అక్కడ ఓన్లీ అలా ఉన్న పిల్లల్ని మాత్రమే చేస్తూ ఉంటారు. ఇలానే కాదు, ADHD ఉన్నా, ఆటిజం ఉన్నా, కొంచెం డౌన్స్ ఉన్నా, ఎవరికైనా కూడా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి బేసిక్ కావాలి. నాకు ఆకలి అవుతుంది అని చెప్పడం కూడా రాదు. ఫస్ట్ దే విల్ బిగిన్ విత్ సైన్ లాంగ్వేజ్. సపోజ్ వాటర్ అనుకోండి, వాళ్ళకి వాటర్, చాక్లెట్ అంటే ఇలా అనేవాళ్ళు మా బాబు చిన్నప్పుడు. ఇప్పుడు 12 years, అప్పుడు 2 years. ఇలా వాటర్ అంటే పేపర్ తో బాగా ఆడుకునేవాడు. సో పేపర్, ఇట్లా ఈ సైన్ లాంగ్వేజ్ ఫస్ట్ అనేది వాళ్ళు నేర్పిస్తారు. సో దట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఎగ్జిక్యూట్. వాళ్ళకి మాటలు ఎప్రాక్సియా, డిస్ప్రాక్సియా అంటారు, మాటలు రావు. సో ఆ ఫస్ట్ సౌండ్స్ రావాలి వాళ్ళకి. సౌండ్స్ రావాలంటే ఈ ఓరల్ ఆ ఎక్సర్సైజెస్ బాగా చేయించాలి. చేస్తే సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ నుంచి చిన్నగా అటాచ్ చేస్తే వర్డ్స్ వస్తాయి. వర్డ్స్ వచ్చినాక అవి జాయిన్ చేస్తే సెంటెన్సెస్ వస్తాయి. సెంటెన్సెస్ వచ్చినాక వాడికి ఏం కావాలో చెప్పగలుగుతాడు. సో మాకు ఈ జర్నీ ఇంత వరకు రావాలి అంటే 10 years పట్టింది మా బాబు. ఇప్పుడు వాడికి కావాల్సింది కొంచెం కొంచెం చెప్పు. ఏ కిడ్ కైనా ఈ థెరపీస్ ఏం లేకపోయినా కూడా అంతే టైం పడుతుంది? లేదు. దీనికి there is something called న్యూరోప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్. చిన్న పిల్లల బ్రెయిన్ తెల్ల కాగితం లాంటిది. దాన్ని మనం ఎంత మంచిగా మౌల్డ్ చేస్తే, ఒక పేపర్ని ఇలా 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 అంటే మొత్తం ముడతలే వస్తుంది. అదే ఒక పేపర్ ని మంచిగా కావింగ్ చేసాం అనుకోండి, దాని ఒక పువ్వులాగా కానీ స్నో ఫ్లేక్ లాగా కానీ మనం ప్రెజెంట్ చేయొచ్చు. సేమ్ వీళ్ళ బ్రెయిన్ కూడా అంతే. సో మనం చిన్నప్పటి నుంచి థెరపీస్ నేర్పిస్తూ ఉండడం. అండ్ ఆ న్యూరోప్లాస్టిసిటీ అన్నది 7 years వరకే ఉంటుంది బేబీకి, చైల్డ్ కి. సో ఆ 7 years లోపు మనం ఎంత అగ్రెసివ్ గా వాడికి థెరపీస్ ఇప్పిస్తే
కొంచెం ఒక లెవెల్కి వస్తారు వాళ్ళు, అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేలాగా వస్తారు. సో ఈ థెరపీస్ అనేది సాధారణ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అఫోర్డబుల్ చేసుకునే అంత అంత ఉంటుందా? అఫోర్డబుల్ ఉండదు నాన్న. వాళ్ళకి 1 hour 2 hours చార్జెస్ 20,000 per month, 30,000 per month అలా ఉంటుంది. అది ఒకటే థెరపీ. ఇంకోటి యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు లివ్ ఇన్ అ హౌస్, యూ హ్యావ్ టు, అంటే ఒక ₹1,00,000 సంపాదించే వాళ్ళకైతే దే కెన్ నాట్ అఫోర్డ్. 1 lakh per person is a good salary if you think, but if you have a special needs child it won't be sufficient. You have to travel, అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, and one of the parents have to give up. ఓకే, 1 lakh సంపాదించే వాళ్ళకి కూడా మనకి ఇది కష్టం అవుతుంది. అంతవరకు అట్లీస్ట్ కావాలంటే గవర్నమెంట్ లో ఎక్కడైనా మనకి స్వీకార్ ఉపకార్ కానీ NIMH కానీ అట్లాంటి వాటిలో పెట్టొచ్చు. సో ప్రతి ఒక్క మదర్ ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి కిడ్స్ ఉన్న మదర్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలో చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.